వచ్చేయండి. ఫ్రమ్ ప్రొద్దుటూర్ ఎన్టీఆర్ వచ్చిన చోటికి మేము వచ్చినాము. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ ఫ్యాక్ట్స్ అండ్ వ్లాగ్స్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చిన శివాలయం టెంపుల్ ఇదే అని. మీకు ఏ విధంగా అయితే ఈ టెంపుల్ గురించి చెప్తానని చెప్పానో అదే విధంగా ఈ టెంపుల్ గురించి మొత్తం చెప్తాను. ఏమి లేదు, కొంచెం ఎగ్జామ్స్ ఉండడం వల్ల వీడియో రావడం కొంచెం లేట్ అయ్యింది. ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇకపై మన ఛానల్లో క్రేజీ వీడియోస్ రాబోతున్నాయి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి కేశవనాథేశ్వర ఆలయం. ఉడిపి జిల్లా కిలాడి గ్రామం ముడుగల్ అనే ఊర్లో ఈ టెంపుల్ అనేది ఉంటుంది. ఇంతవరకు ఈ టెంపుల్ గురించి మీకు ఎవరు చెప్పినారు. నేను ఈ టెంపుల్ గురించి మొత్తం పూజారి గారితో మాట్లాడి చెబుతాను. అలాగే ఈ టెంపుల్ యొక్క లొకేషన్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. అక్కడ పూజారి గారు చెప్పేది ఏంటంటే, అక్కడ నంది కనిపిస్తుంది కదా, ఆ నంది వరకు వాటర్ వస్తాయని చెప్తున్నారు. Oh my god! Oh shit! Naina flash man! ఈ గుడి పేరు వచ్చేసి కేశవనాథేశ్వర ఆలయం. ఉడిపి జిల్లా మురుగల్ కిలాడి గ్రామం అనే ఊరిలో ఈ టెంపుల్ అనేది ఉంది. ఇది భారతదేశంలోనే అతి పురాతనమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం ఒక గృహ లోపల అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్నది కేశవనాథేశ్వరుడు. ఇక్కడ ఉన్న నీరు మొత్తం లోపల ఉన్న గృహలో నుంచి వస్తాయి. ఆ నీళ్ళ లోపల శివుడు స్వయంగా వచ్చి తపస్సు చేశాడు. ఆ స్థలంలోనే శివుని యొక్క ఆత్మలింగం అనేది ఉంటుంది. ఆ ఆత్మలింగం దగ్గర 7 నదులు అనేటి ఉంటాయి. గంగా, యమున, గోదావరి మొదలైన నదులన్నీ ఉంటాయి. ఈ నీరంతా ఆ ఆత్మలింగానికి అభిషేకం చేసుకుని గృహలో నుంచి వస్తాయి. ఈ ఆలయానికి ఈ నీరు అనేదే ఒక ముఖ్య ఆకర్షణ. ఈ నీళ్ళల్లో చేపలు ఉంటాయి. ఆ చేపల్ని ఎవరు తాకరు, ఎవరు ఏమే కానీ చెయ్యరు. ఇక్కడ శివుడు ఎందుకు తపస్సు చేశాడు అనేది ఒక పురాతనమైన కథ ఉంది. ఆ కథ ఏమిటంటే, బ్రహ్మదేవుడు పక్షుల్ని, జంతువుల్ని సృష్టించాడు. భూమి మీద మానవుల్ని కూడా సృష్టించారు. కానీ పురుషులు అనేది చాలా తక్కువగా ఉండడంతో ముక్కోటి దేవతలు ఇది గమనించి బ్రహ్మదేవుడు, ముక్కోటి దేవతలు అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పారు. అది విన్న శివుడు, పార్వతీదేవి ఇద్దరు కలిసి విహారయాత్రకు అనేది భూమి మీదకి వచ్చారు. అలా వెళుతుండగా ఇక్కడ సుందరమైన వాతావరణం చూసి శివుడు ఈ గృహ లోపలికి నేరుగా వెళ్ళి తపస్సు చేశారు. అక్కడ 7 నదులు కలుస్తాయి. శివుడు వచ్చి ఇక్కడ తపస్సు చేసిన వలే ఈ స్థలానికి శక్తి ఎక్కువగా వచ్చింది. అందుకే ఇక్కడికి వచ్చి పిల్లలు లేనివారు పిల్లల కోసం, పెళ్లి కానివారు పెళ్లి కోసం, వ్యాపారంలో అభివృద్ధి కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. ఇంకొక సుమారు 5-6 ఏళ్ల తర్వాత ఇక్కడ జనం ఎక్కువగా ఉంటారు.
కాంతారా సినిమాలోని మన రిషబ్ శెట్టి గారు ఇక్కడికి వచ్చి ఒక వీడియో తీసి పెట్టారు. అది చూసిన జూనియర్ ఎన్టీఆర్ గారుని ఇక్కడికి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చిన తరువాత ఈ ఆలయం అనేది చాలా ఫేమస్ అయ్యింది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో, కేరళలో వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది యూట్యూబర్లు వచ్చి ఈ ఆలయాన్ని చూపిస్తున్నారు. ఇది ఇక్కడ స్వయంభుగా వెలిసిన ఆత్మలింగం. ఇక్కడ ఈ శివలింగాన్ని తాకి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ ఈ శివలింగాన్ని తాకితే మీకు ఉన్న శని మరియు మీ జాతకంలో ఎటువంటి లోపాలు ఉన్నా అవి అనేది తీరిపోతాయని ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు. ఈ గృహలో మొత్తం 3 శివలింగాలు ఉన్నాయి. ఒకటి గృహ లోపల, 2 ఇక్కడ ప్రతిష్ఠించినది, 3 మరి ఆ స్వయంభుగా వెలిసిన ఆత్మలింగం. ಸಂಕಲ್ಪ ಈಡೇರಿದೆ. ಬಹಳ ದೂರದಿಂದ ಬಂದು ನೀವೆಲ್ಲರೂ ವಿಶೇಷ ಪಾತ್ರ ಸಲ್ಲಿಸಿದ್ದೀರಿ. ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ದೇವರು ದೀರ್ಘ ಆಯುಷ್ಯ, ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯ, ನೆಮ್ಮದಿಯ ಜೀವನ. ನೀವು ಏನು ಉದ್ಯೋಗ ಮಾಡ್ತಿದ್ರು, ಉದ್ಯೋಗದಲ್ಲಿ ದೊಡ್ಡ ಮಟ್ಟಕ್ಕೆ ಹೋಗುವಾಗಿತ್ತು ಆ ಶಿವನ ಅನುಗ್ರಹ, ನಿಮ್ಮ ಮನೆಯ ಮಕ್ಕಳಿಗೆ ಒಳ್ಳೆಯ ಭವಿಷ್ಯ, ಕುಟುಂಬದ ಹಿರಿಯರಿಗೆ ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯ, ಹಾಗೂ ನೀವು ಏನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಎಲ್ಲವೂ ಶಿವನ ಅನುಗ್ರಹದಲ್ಲಿ ನೆರವೇರಲಿ. ಎಲ್ಲರಿಗೂ ಶುಭವಾಗಲಿ, ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಿ. ಹರ లాస్ట్లో చెప్పినది పూజారి గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్. అవి నేను చెప్తే బాగుండదని పూజారి గారితోనే చెప్పించి అలాగే పెట్టాను. బై ద వే, మేమందరం కలిసి శబరిమల యాత్ర అనేది ముగించాము. ఇదే అండి లాస్ట్ టెంపుల్. మొత్తం ట్రెక్కింగ్ చేయాలా? జూనియర్ ఎన్టీఆర్ అన్న నచ్చిన స్థలం అంటే ఇదంతా. అడవి నుండి వచ్చిన వాళ్ళు రథం కట్టడం సంప్రదాయం. ఇక పైన మేము కొనసాగిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పొద్దున గంట